సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు. ఒంటరి అమ్మాయిలు మరియు ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని, వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి, వారి వద్ద నగదును దోచుకుని, వారిని శారీరకంగా అనుభవించే ముద్దాయిల అరెస్ట్. చిత్తూరు పట్టణములోని మురకంబట్టు ప్రాంతంలో సెప్టెంబర్ 25, 2025న మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన చిత్తూరు తాలూకా పోలీసులు. వివరాలు చూస్తే, ఈ నెల సెప్టెంబర్ 25, 2025న మురకంబట్టు నగరవనం పార్కులో ఒంటరిగా ఉన్న ప్రేమజంటపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి, వారి వద్దనున్న విలువైన వస్తువులను దోచుకుని, గాయపరచడంతో పాటు బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బాధిత యువకుడు సెప్టెంబర్ 29, 2025న చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, తాలూకా ఎస్ఐ శ్రీ మల్లికార్జున కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసు అధికారులు వివరించారు. ఈరోజు మీ ముందు మన మురగంపొడి నగరవనంలో పోయిన నెల 25వ తారీఖున ఒక ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి ముద్దాయిలైనటువంటి మురకంబట్టు అగ్రహారం చెందినటువంటి మహేష్, కిషోరు, ఈ సొంత పేరు చెందినటువంటి రేమచంద్ర అలియాస్ రేమచంద్ర ప్రసాద్, వీళ్ళ ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్ లో సిసి గుంట రోడ్ పల్లె దగ్గర అరెస్ట్ చేసి వీరిలో ఆదిపరచడం. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే, ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటలు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటబడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ వీడియోలు తీసుకోవడం, వాళ్ళ గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడం, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడం, అవసరమైతే వాళ్ళని సెక్సువల్ గా దోపిడీ చేయడము, ఇది వీడి యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక జంట మన నగరం పార్క్ లో పెనుమూరు ప్రాంతం నగర పార్క్ లో వాళ్ళు కాలక్షేపం కోసం వెళ్ళితే, వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి 1 PM కు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటే దగ్గరికి వెళ్తారు. వాడి ఎంత కిషోర్ ప్రసాద్ వెళ్తారు. తర్వాత వాళ్ళు తత్వం బెదిరించి దగ్గర మైనర్ చైన్ లాక్కుంటారు. తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు. మహేష్, కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు. ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు. తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై మనకు 29th వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకి రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత సముద్రత చూపలేదు. ఫైనల్ గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన మిత్రులు, వారి బంధువులు సంవత్సరంలో 29వ తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని వాళ్ళ సమాచారం, లేకపోతే ఇలాంటి క్యాపిటల్ మళ్ళా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు. అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళ ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గౌతమ్ అబ్బాయి యొక్క బంధువులైనటువంటి కొంతమంది, తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు. వాళ్ళు పరారైపోయినారు. తర్వాత మనం కేసు నమోదు చేసి ఈ రోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టింది. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మారుమూల ప్రదేశాలను కోల్పోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా. అదేవిధంగా విద్యా సంస్థలు, సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పుడప్పుడు పోలీసులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవి సేఫ్గా ఉన్నాయో లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా. ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం. దయచేసి ఇది చాలా వినూత్నమైన సంఘటన. మీకు మీ అందరికీ ఒక మనవి, అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి. సమాజాన్ని
ఇలాంటి విషయాల్లో జరుపుకుంటూ ఉండడానికి అవగాహన కల్పించాలని కోరుతూ ముగిస్తాం. సార్ కొంతమంది